హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు 9. ఈ వీడియోలో మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అయింది. గృహప్రవేశం సందర్భంగా ఇంట్లో వాస్తు పూజ, సత్యనారాయణ వ్రతము చేసుకున్నారు. అది ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాము. ఇదిగోండి, చక్కగా దేవుడి పటాలన్నీ కొత్త ఇంట్లో శంకు చక్రాలు పెట్టి దేవుడి మందిరంలో ఫోటోలు పెట్టి, వ్రతం కోసమేమో సత్యనారాయణ స్వామి పటం పెట్టి మందిరంలో కలిసం అన్నీ రెడీగా పెట్టారనమాట. ఇప్పుడు దీపారాజనతో పూజ మొదలవుతుంది. దేవానంచ దిశో రసాయ యాయస్వదేవేభ్యసాందము వస్త్రాత్తానాం దేవేభ్యో నమః ప్రజేభ్య ఆంతేభ్యసయాదేదో వక్నం దర్దీవాసోగస్తనయమాః దేవానంచ దిశో రసాయ దేవానదేవ్యా దేవారాంగారాం విగతదేవారాద్రమహోత్తశ్రమహోత్సో అస్తు. ఇప్పుడు ఆడపడుచు పొయ్యి వెలిగించి పాలు పొంగి చేస్తుంది అనమాట. వీళ్ళు కొడుకు కోడలు. వీళ్ళతో వెంకటేశ్వర స్వామి దీపారాజన కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు, మనకి పెళ్ళప్పుడు దీపారాజన అగండలం వెలిగిస్తాం కదా, ఆ దీపారాధన చేయించారు. కొడుకు కోడలు చేశారు. అది దీపం వెలిగించి మూకుట్లో నూనె వడ్డిస్తున్నారు. తర్వాత వాస్తు పూజ మొదలవుతుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాచ కామయేత్ బుధధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధి పీడోప శాంతయే ఆత్మత్య స్వాదేవేదాంశదాత్మదేవతిత్వాదాసాయం సాయం సమాహం సపత్ని పుత్ర పరివారమేది వయసురిగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బుధగ్రహమావాహం స్థాపయామి పూజయామి బుధగ్రహమావాహం స్థాపయామి పూజయామి బుధగ్రహమావాహం స్థాపయామి పూజయామి. ब्रह्मकृत्वात्मान्यं जगत्कारणीयं प्रधानकेशवाय नमो नित्यं परमूर्तये नमः. ओं आशिनाथकलात्रे नमः. ओं विष्णवे समनान्ये नमः. तस्मात्कारणीय नमः. ओं कुमारन्धारण्ये नमः. ओं जनधान्यनां नारदक्षराग्ने ओं परमवे नमः. ओं कन्या केशरावे नमः. ओं वैकारकं यस्तपूजिताय नमः. ओं सिंहाय नमः. ओं निर्माणाय. పాలు పొంగిచ్చి పాయసం చేశారు. ఇది మా వైపు ఇలా చేస్తారనమాట. ఆడపిల్లలతోటి పాలు పొయ్యి వెలిగిస్తారు కొత్త ఇంట్లో మొదటిసారి. పొయ్యి వెలిగించి పాలు పొంగిచ్చి పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిస్తారు. ఇదిగోండే పక్కనే చల్లగుంజ అని చల్లగుంజ కూడా పాతారనమాట. వెనకటి కాలంలో అయితే అట్లా మజ్జిగలు చేసేవాళ్ళు, ఇప్పుడు అవన్నీ లేవు కదా, అందుకని శాస్త్ర ప్రకారం అలా పెడతారు. నవధాన్యాలు వేసి ఆ చల్లగుంజను అక్కడ పెడతారు. ఇప్పుడు పసుపు కుంకుమ పెడుతున్నారు. కొబ్బరికాయ కొట్టి పాయసం దించాలి. కొబ్బరికాయ కొట్టింది, పసుపు కుంకుమ పెట్టారు, ఆశీర్వచనం తీసుకుంటుంది. ఇప్పుడు ఆ పొంగళ్ళు తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెడతారనమాట. మీ సైడ్ అయితే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా ఆడపిల్లలతోటి ఇలా చేయిస్తాం అన్నమాట. అది ఇస్తట్లో పాయసం పెట్టి దేవుడికి ఇప్పుడు ఆరగింపు పెడతారు. ఇది అయిన తర్వాత అది పూజ చేసుకున్న వాళ్ళకి పుట్టింటాళ్ళు బట్టలు పెడతారు. తర్వాత వ్రత కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు ఆరగింపు అయింది. దేవుడికి తాంబూలం కూడా పెట్టించి హారతి ఇస్తారనమాట.
ఇప్పుడు పుట్టింటాళ్ళు వాళ్ళ మేనల్లుడు బట్టలు పెడుతున్నారు. పూజ చేసుకున్న దంపతులకి మేనల్లుడు బట్టలు పెడుతున్నాడు అనమాట గృహప్రవేశం సందర్భంగా. వాళ్ళకి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మా నాన్నకి కొత్త బట్టలు పెడుతుంది గృహప్రవేశం సందర్భంగా. ఇంకా వేరే బంధువులు వాళ్ళు కూడా ఎవరన్నా పెట్టాలనుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడే పెడతారు. మళ్ళీ వ్రతం అయిన తర్వాత కూడా పెడతారు. ఇంక ఈ కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు వ్రతం మొదలవుతుంది అన్నమాట. మండపారాధన జరుగుతుంది. సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవర్తయామి మనః పీడోప శ్రాంతయే ఆయం సోమాయన మన్మంత్రస్య గౌతమర్షే చంద్రో దేవతా గాయత్రీ శబ్దః మమ అనుకోండి. చంద్రకమలాధిగ్రహారాధనే సమాధినం సర్వోత్తమాసం సర్వవేదం ప్రపంచదారు సాధన్యం విరచనం వృషయేవే వదం సర్వం యచ్చభవ్యం మృత్వస్సేసారహాబ్రహ్మేనాద్రోహదే ఏతావానస్య మహిమాదో అధ్యాయాదోషపురుష ఆధో స్నేహాభవాత్మనః యస్సామాని దిగ్ఝరే తస్మాద్ యస్తస్మాదజాయత తస్మాద్ నాభ్య ఆసీదంతరిక్షం వైష్ణాచౌ సమవర్తత అభ్యాం భూమిస్వోత్రాద్ లోకాకల్పయం యదాహమేతం వృషం మహాంతం ఆదిత్యవర్ణం నమస్తు వారే సర్వ. నవగ్రహ మండపారాధన తర్వాత సత్యనారాయణ స్వామి ప్రతిమకి పంచామృతంతో అభిషేకం జరిగింది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రత కథ మొదలవుతుంది. నాకు లోకహితార్థమైన కథలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడిగారట. అడిగేసరికి అప్పుడు స్వతహాన్ని అడుగుతున్నాడు. ఓయే మురుడా, ఈరోజు మా ప్రభు ఈరోజు ఈ కఠినమైన వచ్చినటువంటి ధనంతో నేను యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పేసి మనసులో సంకల్పించుకుని ఆ కట్టెలిగాడు భుజంపై పెట్టుకుని వెళ్ళాట. ధనవంతులను వీధికి వెళ్ళాట. ఆ రోజు వెళ్ళేసరికి మనకు కనికండగా నిత్యపు ధనం ఉద్గలోకం పొందినాట. ఈ ద్వితీయాధ్యాయో సమాప్తః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. పూజారి గారు వ్రత కథల్ని చెప్తున్నారు. ప్రతి కథ అవగానే కొబ్బరికాయ కొట్టించి హారతిస్తారు. అలా అన్ని కథలు పూర్తి చేశారు. సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు కూడా తొలగిపోవను, సకల సంపదలు కలుగును. అచ్యుతాయ నమః, జనార్దనే నమః, కేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ విష్ణువర బ్రహ్మణే నమః, శ్రీరమాచార్యాభ్యో నమః. విధపరివరత్రౌష్టమూల్యాం సమర్పయామి. ఇప్పుడు సత్యనారాయణ వ్రత 5 కథలు పూర్తయినాయి. దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం గోధుమ రవ్వ, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలకులు అన్నీ వేసి సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని కలిపి స్వామికి నైవేద్యం పెడతారు. ఇప్పుడు ఆడపిల్లలు, కొడుకు, కోడలు అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారనమాట. కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాన్ని పెట్టి నైవేద్యం అన్నీ పాయసం అన్నీ దేవుడికి నివేదన చేస్తారు. ఇదిగోండి, ఇంట్లోకి పక్కన వాళ్ళు పావురాలు పెంచుతుంటే అవి వచ్చి చక్కగా అక్కడ కూర్చొని ఆ వ్రత కథని శ్రద్ధగా విన్నదనమాట. చూడండి, అది కూడా ఒక అదృష్టమే. 2 పావురాలు ఉన్నాయి అక్కడ. ఒకటేమో ఈ అందరిని చూసి బయటికి రాలేదు. వచ్చిన బంధువులందరూ కూడా స్వామికి అక్షంతలేసి నమస్కారం చేసుకున్నారు.
गोधूममिष्टदक्षिणान् सहिरूनान् निवेदयामि ॐ प्रणय स्वाहा ॐ महेश स्वाहा ॐ प्रणय स्वाहा मानाय स्वाहा ज्ञानाय स्वाहा मुदानाय स्वाहा समानाय स्वाहा ते स्वाहा मध्ये मध्ये पाणिं सुखेनागनिं समर्पयामि पूजे सदर्पोर्हुणे धरेत मुक्ता चोरताम्बूलं प्रतिपुष्यपायार समन्नविहाय श्रद्धाय सेततना मे गोपाय दिवादो एजुष्पदः गन्ध असदुसभां मे गोपातानिन्द्रियाणि वदक्रः कृष्णे मन्त्रं मे गोपायाय प्रयत्थे रागः कामाचुं भाजुं धाराचुं वैराचुं वरमे अश्रुं महाराक्षवादिवच्चयं वेत्पालः आनन्दाङ्गणवीराजन्दस्यमशङ्गाभेश्वरो वै सरोददातो ग्लेराय वै सुराय महाराजाय भावं दब्रह्मावं दद्वाय ॐ धात्मावं दत्सचं ॐ दत्सर्वं दत्पुराणः तन्नो लक्ष्मी प्रचोदयात् देवदेवाय विद्महे नमः सहिताय देवी तन्नो सच्च प्रचोदयात् ॐ श्रीरमाचना सदाभ्यो नमः नमस्याः मणिरोक्रो गजराकृष्णाधै सर्वतरस्वतीराम्यः देवोदयानामुडस्वनाधै सदाभिश्रीनाम्यतः कुटुम्बानां क्षेमस्तभायारोग्यैश्वर्यारुत्नो चष्टकाम्याः तवजमानस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु यजमानस्यायुष्या भवतधर्मव्यवस्था समृद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ద్రవ్యహీనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అయ్యా భక్తిలోపం కానీ మంత్రలోపం కానీ గంధలోపం కానీ వస్తులోపం కానీ ఏది ఉన్నా కూడా నేను చేసేవాడి పూజని అంగీకరించి నన్ను అనుగ్రహించమని మనం కోరుకుంటున్నాం. అనయా ధ్యానవాహనాయ షోడశోపచార పూజ భగవాన్ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్న సందర్భంగా వాళ్ళ తమ్ముడు మరదలు మళ్ళీ వాళ్ళకి బట్టలు పెడుతున్నారు. దేవుడికి నైవేద్యము, హారతి, క్షమాపణ వేడుకోవటము అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పుట్టింటాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తవుతుంది. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు మణిదీప వర్ణన చదువుకుంటే మంచిదని ఒక 5 సార్లు మణిదీపం కూడా చదివాము ఈ కార్యక్రమం తర్వాత. ఇంక ఈరోజు దీంతో ఈ కార్యక్రమం అయిపోతుంది. ఇదిగోండి ఈ 2 పావురాలు చక్కగా ఎంతో భక్తితో ఆ కార్యక్రమాన్ని అంతా స్వామివారి పూజ వ్రతము అంతా చక్కగా చూస్తున్నాయి లోపల కూర్చొని. ఈ తర్వాత మణిదీప వర్ణన చదువుతున్నాము. ఇప్పుడు ఆడపిల్లలు తల్లిదండ్రులకి హారతిస్తున్నారనమాట. మణిదీపానికి మహానిధులు సమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు మేలే గజానికి ఇలా అన్ని కార్యక్రమాలు చక్కగా పూర్తయినాయి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ చక్కగా భోంచేశారు. భోంచేసి ఈరోజు కార్యక్రమం, ఈ గృహప్రవేశ కార్యక్రమం ఇలా జరిగిందనమాట. అందరం బాగా ఎంజాయ్ చేసాం. పూజ అది అంతా బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వైపు గృహప్రవేశాలు ఎలా చేసుకుంటారో ఏంటో కామెంట్ పెట్టండి. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.